యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఆ వ్యక్తి బొబ్బిలి చెందిన వ్యక్తి, వయసు 44 సంవత్సరాలు, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రెగ్యులర్గా మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈరోజు కూడా దానికోసం వచ్చారండి బొబ్బిలి నుండి ఇక్కడికి. అతను పాకిస్తానీ కానే కాదు, టెర్రరిస్ట్ కానే కాదు, ఒక సామాన్యుడు. మనం ఎటువంటి భయపడాల్సిన పని లేదు. రిటైర్డ్ ఆర్మీ కాదా నేను అది కనుక్కోవాలి. కానీ ఇదే ఇంతవరకు ఇదే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము పిఎం పాలెం స్టేషన్ తీసుకెళ్ళి వివరంగా విచారణ చేపట్టాము. ఆ విచారణ చేసిన తర్వాత అతను పూర్తిగా అమాయకుడు అని తెలిసింది. అప్పుడు వదిలేయడం జరిగింది. అది మనం అందుకే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్. హిందీలో ఒక మాట ఉంది, దిల్ కో దేఖో చేరా నా దేఖో. సో మనం ఫేస్ చూసి మోసపోకూడదు. చాలామంది ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలు ఫేస్ చూసి మోసపోతున్నారు. కాబట్టి ఫేస్ చూడకుండా మనం గుండె హార్ట్ చూడాలి, ఫేస్ చూడకూడదు. ఇప్పుడు ఇది ఫేక్ న్యూస్ కాదు. ఆ వ్యక్తి నిజంగా అది డిఫరెంట్ ప్లేసెస్ తిరిగాడు. ఆ వ్యక్తి చూసి ఈ వాతావరణంలో చాలామంది భయపడ్డారు. అది కూడా నిజమే. ఇది అతను పాకిస్తానీ, అతని పేరు ఉస్మాన్ బిన్ లాదెన్, అది ఎవడో చెప్పడం లేదు. అవునా కాదా? అయితే ఫేక్ న్యూస్ అవుతుంది. వాళ్ళు ఏమంటున్నారు, మేము భయపడుతున్నాం, ఒకసారి చెక్ చేయండి. కాబట్టి ఇప్పుడు చెక్ చేసి మేము ప్రెస్ రిలీజ్ కూడా ఇస్తున్నాం, తర్వాత సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తాం. ఇటువంటి సమయంలో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా నా ఫోన్ నంబర్ 7995095799 నాతో మాట్లాడి మీ అపోహలు ఏదైనా ఉంటే, సందేహాలు ఏమైనా ఉంటే, అనుమానాలు ఏమైనా ఉంటే క్లారిఫికేషన్ తీసుకోండి. దయచేసి ఆలోచించకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. ఎందుకంటే ఒకసారి పోస్ట్ చేస్తే మనం డిలీట్ చేయడం కష్టం, బాగా లోపల వైరల్ అయిపోతుంది. తర్వాత ఈరోజు అందరూ చిన్న కారణాల వల్ల ప్యానిక్ అయిపోతున్నారు. కాబట్టి అందరూ కామ్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. వైజాగ్ ప్రజలందరికీ వైజాగ్ సిటీ పోలీస్ 24/7 సాయం చేయడానికి, రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు